అయితే ఈ లొకేషన్ అయితే మస్తు మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే చుట్టూ కొండలు ఉంటాయి. ఈ టెంపుల్ కూడా ఎక్కువ మంది ఎవరు రారు, అంటే నార్మల్ వస్తారు, రష్ ఏమి ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే. అండ్ చుట్టూ కొండలు ఉంటాయి. ఐ లైక్ ఇట్. చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి లొకేషన్. అదే ఇండియాలోనే టాలెస్ట్ శివ టెంపుల్ జటోలీకి వచ్చాం, మీరు చూడొచ్చు వ్యూ. ఇదైతే టెంపుల్కి మెట్ల నుంచి వెళ్ళే దారి అనమాట. వ్యూ అయితే ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే ఇది సెకండ్ టైం రావడం. సో మీరు ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్, ఇది వచ్చేసి టెంపుల్ యొక్క స్టోరీ మనకి ఇక్కడ స్టాచ్యూ రూపంలో ఇచ్చారనమాట. అండ్ మనకి టెంపుల్ కట్టడానికి అయితే 39 years పట్టింది. అంటే శివుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. శివరాత్రి రోజుల్లో ఈ టెంపుల్లో చాలా రద్దీ ఉంటుంది. మనకి టెంపుల్ అయితే సముద్ర మట్టం నుంచి దాదాపు 1500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ టెంపుల్. మనకి ఇక్కడ నుంచి అన్ని కొండలు చిన్నవిగా కనిపిస్తాయి. ఒక పెద్ద కొండ మీద ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. మనకి ఈ టెంపుల్లో వచ్చేసి మొత్తం 3 శివలింగాలు ఉంటాయి. మెయిన్ టెంపుల్లో ఒక శివలింగంతో పాటు శివపార్వతులు ఉంటారు. ఇది మొత్తం చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడైతే మనకి శివలింగానికి వెళ్ళే దారిలో అయితే భక్తులంతా ఇలా రాళ్ళని శివలింగాలుగా పేర్చారు, భలే అనిపించింది. ఇదైతే మొత్తం వ్యూ. సో ఒకవేళ మీరు కనుక హిమాచల్ వస్తే ఈ టెంపుల్కి విజిట్ చేయండి. హారతి టైంలో ఈవినింగ్ 8 o'clockకి క్లోజ్ అవుతుంది. సో మీరైతే 7 o'clock ఇక్కడ చేరుకుంటే మీకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు. మరి ఇక్కడ చూడొచ్చు, మనకి టెంపుల్ పైన జెండాలు ఎగురుతూనే ఉంటాయి. అటు ఒక త్రిశూలం, ఇటు ఒక త్రిశూలం, 2 త్రిశూలాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఆసమ్ అనిపిస్తుంది, చూడొచ్చు మీరు. మీకు పీస్ఫుల్గా అండ్ ప్రసిద్ధి చెందిన టెంపుల్ అంటే మీరు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. చూడొచ్చు టెంపుల్ పై భాగం నుంచి కింది దాకా మొత్తం 4 జెండాలు. సో ఇదన్నమాట టోటల్గా జటోలి మందిర్.